మహిమాస్వరూపి అయిన దేవాదేవునికి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. మరి మనము 1 యోహాను 2:14 చివరిలో చూచినట్లయితే, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉంది కాబట్టి, మరి బైబిల్ ఏం చెప్తుందంటే, మనం దేవుని వారము విశ్వాసులము కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే 15వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చూచినట్లయితే, ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. అంటే మనం ఈ లోకంలో ఉన్న వాటిని హెచ్చుగా ప్రేమించొద్దు. అంటే హెచ్చువైన వాటి మీద మనము మనస్సు ఉంచొద్దు అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ప్రేమించొద్దు. ప్రేమించడం అంటే దాని మీద హెచ్చుగా మనస్సు ఉంచడం. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదంట. మరి ఎందుకు అనంటే, ఆయన ముందు మనము దేవుణ్ణి ప్రేమించువారమై ఉండాలి. మరి ఆ విధంగా ప్రేమించినప్పుడు మరి అంటే నీకు అవసరమైన ఈ దేవుడు తప్పకుండా మన అవసరాలను తీర్చేవాడు. మనం ఎప్పుడు కూడా ఈ భూలోకంలో హైఫై అంటారు కదా, ఈ లోక మాట చొప్పున హైఫైగా మనము ఆలోచించకూడదు. దేవుడు మనల్ని ఎంత ఉంచినాడో అంత, అంటే గొప్పవారైన చాలా ధనమున్నను మన మనస్సు ఏంటిది, చిన్న వాటి మీదనే ఉండాలి. మరి నీ యొద్ద అధికమైన డబ్బున్న ఎడల సేవకులకు, బీద సేవకులకు వారికి కూడా ఇవ్వాలి. నువ్వెంతలో ఈ భూలోకంలో నివసించాలనో అంతవరకు ఉండాలి. హెచ్చు వాటిపైన మనం మనసు ఉంచకూడదు. ఎందుకు అనంటే, లోకంలో ఉన్నదియు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అందుకే మరి ఈ నేత్రాశ వలన అవ్వ ఏం చేసింది, తినొద్దన్న పండు తిని ఆజ్ఞాతిక్రమం చేసింది. అదే ఏశావు నేత్రాశ వలన చిక్కుడు గింజల కోసం ఆశపడి ఏం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. మనం ఈ విధంగా లోకంలోనిది ఆశించుకుంటూ కూర్చుంటే లోకంలోనిది అంతా నశించిపోతుంది. కానీ మనం దేవుడు ఏది చెప్తున్నాడో అది చేస్తే అది నిత్యము నిలుస్తుంది, నిత్య జీవము మనకి ఇస్తుంది. కాబట్టి మనము దేవుని చిత్తము చేయువారమై ఉందుముగాక. యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తము చేసినట్టు మనము కూడా దేవుని చిత్తం చేద్దాం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, తండ్రి చిత్తము చేయుటే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఆ విధంగా మనం యేసుక్రీస్తు వారి చిత్తం చేయడం మనకు ఆహారముగా ఉందుగాక.